ఏపీ నుంచి 100 యూనికార్న్ సంస్థలు రావాలని ఇది లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. కియా, గూగుల్, ఆర్సిలార్ మిత్తల్ లాంటి సంస్థలు ఏపీకి వచ్చాయన్నారు. జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటున్నట్లు తెలిపారు. నాలెడ్జ్, స్కిల్ డెవలప్మెంట్ దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. విజయవాడలో వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026 కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. సమ్మిట్ నిర్వహిస్తున్న అంబేద్కర్ కళా వేదికను సీఎం ప్రారంభించారు. 38 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఆధ్వర్యంలో కుప్పం, మంగళగిరి, పిఠాపురంలో గ్రామీణ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేలా రూట్ ట్యాగ్ స్మార్ట్ విలేజ్ సెంటర్ ఎక్స్టెన్షన్ కేంద్రాలను సీఎం ప్రారంభించారు. బిఆర్ అంబేద్కర్ గారి పేరుతో ఒక మోడర్న్ కళావేదిక ప్రారంభించుకుని ఇదే ప్రాంగణంలో ఈ రోజు ఎంఎస్ఎంఈ సబ్మిట్ నిర్వహించుకుంటున్నాం. నా ఉద్దేశంలో ఇది ఒక చరిత్రగా మిగిలిపోతుంది. వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ తప్పకుండా జరిగి తీరుతుందని చెప్పి కూడా నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ కన్వెన్షన్ హాల్ ని ఈ విధంగా తీర్చిదిద్దిన ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. కంగ్రాచులేషన్స్, ఎక్సలెంట్ వర్క్. ఇంతవరకు మనకి ఇలాంటి కన్వెన్షన్ సెంటర్ విజయవాడలో లేదు, అమరావతిలో కూడా లేదు. అలాంటి కన్వెన్షన్ సెంటర్ వచ్చింది. ఇప్పుడు రావాల్సింది మీ ఆలోచన విధానంలో మార్పు రావాలి, ఇన్నోవేషన్స్ రావాల్సిన అవసరం ఉంది. భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక ఎంఎస్ఎంఈ రంగం. భారీ పరిశ్రమల దేశానికి ప్రతిష్ట తీసుకొస్తే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు లక్షల కుటుంబాలకు జీవనోపాధి ఇస్తాయి. చిన్న ప్రయత్నంతో మొదలయ్యే ఆలోచనను పెద్ద పరిశ్రమగా మార్చే శక్తి ఎంఎస్ఎంఈలకే ఉంది. ఆంధ్రప్రదేశ్లో సహజ వనరులకు కొరత లేదు, అవకాశాలకు తిరుగులేదు, నైపుణ్యం కలిగిన మానవ వనరులకు కొరత లేదు. వీటిని సద్వినియోగం చేసుకునేలా పాలసీలు కూడా తీసుకొచ్చాం. పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, హైవేలు, రైల్వే లాంటి లాజిస్టిక్స్ సమకూరుస్తున్నాం. నీళ్లున్నాయి, కరెంట్ ఉంది. అవసరమైన అన్ని వనరులు కూడా ఎవరైనా ప్రారంభించాలంటే అతి తొందరలో మీకు అందజేసే విధంగా ఈ ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి కూడా మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు అనేక ఎంఓయూలకి మనం శ్రీకారం చుట్టాం. ఒక నాలెడ్జ్ ఎకానమీ కానీ, ప్రపంచంలో ఉండే అనేక పెద్ద సంస్థలన్నీ వచ్చి ఈరోజు మన దగ్గర ఎంఓయూలు చేసుకున్నాం. రాష్ట్రంలో 20,77,000 ఎంఎస్ఎంఈ పరిశ్రమలున్నాయి. నేను ఇక్కడ ఒకటే కోరుతున్నా, 1,30,00,000 కుటుంబాలున్నాయి దగ్గర. అంటే వన్ ఫ్యామిలీ వన్ పారిశ్రామికవేత్త అంటే దగ్గర 1 కోటి మినిమం ఎంఎస్ఎంఈలు ఈ రాష్ట్రంలో ప్రారంభించాల్సిన అవసరం ఉంది. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంఎస్ఎంఈలకు 558 కోట్ల రూపాయల ప్రోత్సాహాలు ఇచ్చాం. ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్, PM విశ్వకర్మ MSME ఛాంపియన్ స్కీమ్, క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ స్కీమ్ ఫర్ టెక్నాలజీ అప్గ్రేడేషన్, ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్స్ ఎంటర్ప్రెన్యూర్స్ ప్రోగ్రామ్. ఇవన్నిటికి కూడా దీనికి ఒకదానికే 300 కోట్లు ఇచ్చాం. 200 కోట్లతో ఏపీ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ప్రారంభించుకుంటున్నాం. అలాగే ఏపీఐఐసిలో ఎంఎస్ఎంఈ యూనిట్లు స్థాపించే SC, STలకి, BCలకు ప్రత్యేకమైన రాయితీలు అందజేస్తున్నాం. దేశంలో మొట్టమొదటిసారిగా, ప్రపంచంలో కూడా నాకు తెలియదు కానీ దేశంలో మొట్టమొదటిసారిగా 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేసే లక్ష్యంగా ముందుకు పోతున్నాం. ఈరోజు శంకుస్థాపన చేసుకున్నటువంటి 38 కలిపితే 138 అయ్యాయి. రాబోయే తొందరలోని జూలై నాటికి
175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు వస్తాయి. ఇవి కాకుండా 550 ఇండస్ట్రియల్ పార్కులు ఉన్నాయి. మల్టీ ప్రోడక్ట్ కానీ స్పెషాలిటీ కానీ ఇవన్నీ 550 ఉన్నాయి. ఈ సందర్భంగా రైతు సోదరులందరినీ అభినందిస్తున్నా. ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీ కావాలంటే రైతులు సహకారం అమోఘం. మనస్ఫూర్తిగా మీరు చూస్తే ఒక్కొక్కసారి చాలా తొందరగా ఏ ప్రాజెక్టు కావాలన్నా భూమి కావాలి. చాలా రాష్ట్రాల్లో ఇవ్వలేకపోతున్నారు. ఈ రాష్ట్రంలో మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతులు పూర్తిగా సహకరించారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా మరొక్కసారి అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా.